నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ రాణి ప్రత్యూష. కళ్ళద్దాలు లేని ప్రపంచం వినడానికి చాలా బాగుంది కదూ, కానీ కంటి ఆపరేషన్ అనగానే సేఫేనా, మళ్ళీ సైట్ వస్తుందా అనే భయాలు అందరిలోనూ ఉంటాయి. ఈరోజు మార్కెట్లో లాసిక్, స్మైల్, సిల్క్, కంటోరా, ఐసిఎల్ అంటూ ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చేసాయి. అసలు వీటిలో ఏది బెస్ట్? నార్మల్ లాసిక్ కంటే ఈ సరికొత్త లెంటిక్యూల్ ప్రొసెసర్స్ ఎలా బెటర్? అసలు ఈ టెక్నాలజీతో కంటి లోపాలను శాశ్వతంగా పోగొట్టవచ్చా? మరోవైపు ఐటీ ఉద్యోగులను, సిటీ జనాలను వేధిస్తున్న డ్రై ఐ సమస్యలు, అసలు ఈ బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలు నిజంగానే పనిచేస్తాయా, లేక ఇదంతా మార్కెటింగ్ మాయజాలమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు, అసలు కళ్ళద్దాలు లేని లైఫ్ ఎలా ఉండబోతుందో ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు, సెంటర్ ఫర్ సైట్ డాక్టర్ విప్లవ్ గౌతమ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మన కంటి ఆరోగ్యం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. ఓకే డాక్టర్, యాక్చువల్గా లేజర్ కంటి ఆపరేషన్ అనేది సేఫేనా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఎన్నో టెక్నాలజీలు వచ్చినా కూడా జనాలు భయపడుతున్నారు. అంటే ఒకసారి ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైట్ వచ్చే ఛాన్స్ ఉందా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేజర్ అనేది భయపడే మాట ఈజ్ వెరీ ట్రూ, చాలా వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న టెక్నాలజీకి మనకి చాలా కాంప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో కరెంట్ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ యాన్సిస్టర్స్ కావచ్చు. కానీ లేజర్ జనరేషన్స్ చాలా మారింది. అప్పట్లో మనకున్న లేజర్ ఈజ్ 50 హర్ట్స్ లేజర్ అంటాం. ఇప్పుడు మనం వాడేది 10 times హయ్యర్, 500 హర్ట్స్ లేజర్. ఇట్స్ అ ఫాస్టర్ లేజర్ అండ్ ద ప్రెసిషన్, ఎంత అక్యురసీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకి రికవరీ కావచ్చు, మనం జీరో మీద ల్యాండ్ అయ్యారు. జీరో అంటే మనం ఐసైట్ పరంగా మాట్లాడుకుంటే జీరో పవర్ మీద ల్యాండ్ అయ్యే అవకాశం ఇప్పుడు చాలా పెరిగింది. అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్కి వచ్చేసాయి. ఓన్లీ డ్రైనెస్ తప్ప, అది కూడా టెంపరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్గా మనకు డ్రైనెస్ కాదు. మనం చెప్పుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇంతకుముందు చాలా రకాల లేజర్స్లో చాలా రకాల కాంప్లికేషన్స్ మనం చూసేవాళ్ళం. ఎందుకంటే ఇంతకుముందు లేసిక్ అనే సర్జరీకి మనం బ్లేడ్ వాడేవాళ్ళం, ఒక రకమైన బ్లేడ్. సో ఆ బ్లేడ్ వల్ల మనకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనము ఆ ఫ్లాప్కి కూడా లేజర్సే వాడుతున్నాం. సో కాంప్లికేషన్ రేట్ కూడా చాలా వరకు పడిపోయింది మనకి. సో సేఫ్గా హ్యాపీగా చేయించుకోవచ్చు. ఇప్పుడు కాంప్లికేషన్ రేట్స్ ఆర్ వెరీ 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 లో. అండ్ నంబర్ మీరు అడిగిన రెండోది, మళ్ళీ నంబర్ వచ్చే అవకాశం ఉందా అని అడిగారు. నంబర్ వచ్చే అవకాశం జీరో అని నేను చెప్పను, కానీ చాలా చాలా రేర్. ఒక రఫ్ ఫిగర్ ఇవ్వాలంటే 3-4 లక్షల మందిలో ఒకరికి మళ్ళీ స్లైట్గా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా అద్దాలు మళ్ళీ పెట్టుకోవాల్సిన రిక్వైర్మెంట్ వచ్చే అంత నంబర్ మళ్ళీ రాకపోవచ్చు, చాలా రేర్. ఓకే డాక్టర్, సో ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే సిల్క్, స్మైల్, కంటారా, విజన్, లాసిక్, ఐసిఎల్ లాంటివి. సో ఇందులో ఏది బెస్ట్ అనేది మీరు ఎలా చూస్ చేసి చెప్తారు? కరెక్ట్. సో అన్ఫార్చునేట్లీ అది నేను పేషెంట్తో చూస్ చేసేది కాదు. సో వీ డూ అ స్మాల్ స్కాన్. మన కార్నియా అంటే నల్లగుడ్డని కార్నియా అంటాం టెక్నికలీ. సో దానికి ఒక చిన్న స్కాన్ చేస్తాం మనం. స్కాన్ చేసినప్పుడు ఆ కార్నియా షేప్ని బట్టి, థిక్నెస్ని బట్టి మనం సెగ్రిగేట్ చేస్తాం, ఈ పేషెంట్కి పలానా ప్రొసీజర్ సెట్ అవుతుంది అని. సో మనం చూస్ చేసుకోలేము అన్ఫార్చునేట్లీ. సో చాలా రకాలు ఉంటాయి దాంట్లో. పిఆర్కే అని ఉంటుంది, లేసిక్ అని ఉంటుంది, స్మైల్ అని ఉంటుంది, అండ్ సిల్క్. స్మైల్, సిల్క్ ఈ రెండు కలిపి లెంటిక్యూల్ బేస్డ్ ప్రొసీజర్స్ అంటాం. సో ఈ చాయిస్ అనేది డాక్టర్ అండ్ ద స్కాన్ అండ్ ద పేషెంట్, 3 of them సిట్ టుగెదర్ అండ్ డిసైడ్. సో చాలా రేర్గా పేషెంట్కి ఆప్షన్స్ ఇస్తాం. కొంతమందికి చాలా ఐడియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అన్ని కర్వేచర్ పర్ఫెక్ట్గా ఉండి, థిక్నెస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాంటప్పుడు పేషెంట్తో ఈ ప్రొసీజర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఇవి, రికవరీ టైం ఇది, ఇంత ఫాస్ట్గా విజన్ వస్తుంది అని ఇచ్చినప్పుడు దే డిసైడ్. అప్పుడు ఎలా ఇస్తామంటే పిఆర్కేకి ఇంత టైం రికవరీ ఉంటుంది, లేసిక్కి ఇంత టైం రికవరీ ఉంటుంది, స్మైల్కి ఇంత టైం రికవరీ ఉంటుంది. సో విచ్ యూ వాంట్ టు ప్రొసీడ్ అని పేషెంట్కి మనం ప్లాటర్ లాగా ఓపెన్ చేసి పెడతాం. కానీ ఇది చాలా రేర్ సిచ్యువేషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డాక్టర్ విల్ మేక్ అ చాయిస్. స్కాన్ స్టడీ చేసిన తర్వాత ఈ పవర్కి, ఈ స్కాన్కి, ఈ పేషెంట్కి ఏది కరెక్ట్ అనేది డాక్టర్ విల్ మేక్ అ చాయిస్. సో ఆ చాయిస్ అనేది పేషెంట్కి ఉండదు. కర్వేచర్ని బట్టి, కార్నియా కర్వేచర్ని బట్టి స్కాన్ డిసైడ్ చేస్తుంది దేనికి వెళ్ళాలి మనం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో విచ్ ఈస్ సేఫ్ అని అడుగుతున్నారు, అట్లా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సేఫ్ కూడా. ఎందుకు అంటే ద సెలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్. మీరు వెళ్ళినప్పుడు మీకు పిఆర్కే రావచ్చు, ఇంకొక పేషెంట్కి ఐ కెన్ డూ అ స్మైల్. ఐ విల్ టెల్ యూ మై బ్రదర్స్, నా బ్రదర్కి ఐ డిడ్ అ పిఆర్కే, సిస్టర్కి ఐ డిడ్ అ స్మైల్. సో
ఇట్స్ నాట్ దట్ ఒకరిని ఎక్కువ లవ్ చేస్తాను ఇంకోళ్ళు తక్కువ కాదు. సో వాళ్ళ కన్నుకి ఆ స్కాన్కి దట్ ఈస్ అ పర్ఫెక్ట్ సర్జరీ. సో పర్ఫెక్ట్ సర్జరీ అనేది పిఆర్కే కానీ స్మైల్ కానీ ఏది పర్ఫెక్ట్ కాదు, అలానే ఏది పర్ఫెక్ట్ కాకుండా కాదు, మన కన్నుకి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇంకొక మిస్కన్సెప్షన్, ఇది పలానా సర్జరీ అడ్వాన్స్డ్, పలానా సర్జరీ ఓల్డ్ టైమ్ సర్జరీ కాదు. ఇట్స్ నాట్ ఓల్డ్ టైమ్ ఆర్ అడ్వాన్స్ సర్జరీ. మార్కెట్లో లేటెస్ట్గా వచ్చిందని మన కన్నుకి అదే చేయించుకోవాలని అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం. అందరూ వచ్చి నాకు సిల్క్ చేయండి, నాకు సిల్క్ చేయండి, నాకు స్మైల్ చేయండి. సో అది కొత్తగా వచ్చింది కాబట్టి మీకు సెట్ అవుతుంది అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో మనకి సెట్ అవ్వాలి అంటే మన స్కాన్ దాన్ని పర్మిట్ చేయాలి. సో ఇది మనకి ఏది జరగాలి అనేది యువర్ స్కాన్ డిసైడ్స్ బేసికలీ. ఓకే డాక్టర్, అయితే యాక్చువల్గా ఐస్లో, విజన్స్లో అంటే సైట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనము చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది? సారీ మళ్ళీ చెప్పండి. అంటే ఐస్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి డాక్టర్? అంటే లెన్స్ అంటే ఎలా ఏ ప్రాబ్లమ్స్ వస్తే మనం చూసుకోవడానికి, ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడానికి ఉంటుంది? ఈ సర్జరీ కోసం అడుగుతున్నాను. సర్జరీ బేసికలీ ఆల్ సెడ్ అండ్ డన్, మీరు అడిగినా నేను అడిగినా ఇట్స్ అ కాస్మెటిక్ సర్జరీ. సో ఎవ్వరు కానీ మీరు ఏ ప్రాబ్లంతో వెళ్ళినా కానీ మీరు లేసిక్ చేసుకున్నాను ఏ డాక్టర్ చెప్పరు మీకు, బికాజ్ ఇట్స్ అ కాస్మెటిక్ సర్జరీ. ఎప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేస్తారు అంటే, నాకు ఈ స్పెక్స్ ఇష్టం లేదు, ఐ వాంట్ టు చేంజ్ మై గ్లాసెస్, నాకు అసలు ఈ గ్లాసెస్తో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు వీ విల్ అడ్వైజ్ యూ ఈ పలానా టెస్ట్ చేయించుకోండి, ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దామని చెప్తారు. అంతేగాని మీరు ఏదో వేరే ప్రాబ్లంతో వెళ్తే లేదు మీరు లేసిక్ చేసుకోండి అని చెప్పే సిచ్యువేషన్ ఉండదు ఎక్కడ. సర్టన్ సిచ్యువేషన్స్ వేర్ బేసికలీ ఎంట్రన్సెస్ ఉంటాయి కొన్ని, మిలిటరీ సెలెక్షన్స్కి, పోలీస్ సెలెక్షన్స్కి, దే డోంట్ వాంట్ గ్లాసెస్, పైలట్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వీ టెల్ దెమ్ సే ఇలాంటి ఆప్షన్ ఉంది, యూ కెన్ ట్రై దీస్ అని ఓపెన్గా మనం డిస్కస్ చేస్తే ఓన్లీ అలాంటి వాళ్ళతో, బికాస్ దే కమ్ సార్ ఇట్లా సెలెక్షన్ ఉంది నాకు ఇది ప్రాబ్లం అని. అలాంటి తప్పితే జనరల్ పేషెంట్స్కి మీరు టెస్ట్ చేయించుకోవడానికి సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. యా సమ్ రేర్ సిచ్యువేషన్స్ వేర్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో అండ్ ఫీమేల్స్కి ఉంటుంది ప్రాబ్లం, హై పవర్ ఉంది, పెళ్లి సెట్ అవ్వట్లేదు, ఆల్ దిస్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి వీ ఓపెన్ అప్ అండ్ గివ్ ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది అని ఓపెన్ అవుతాం. కానీ మీరు నార్మల్గా వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి అన్నట్టు ఏమి ఉండదు, బికాజ్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, ఇట్స్ జస్ట్ అ కాస్మెటిక్ ఇష్యూ అంతే. ఓకే రైట్ డాక్టర్. సో ఈ లెంటిక్యూల్ ప్రొసీజర్ అనేది నార్మల్ లాసిక్ అంటే ఎలా బెటర్ అంటారు? ఎస్, ఇందాక మీకు చెప్పాను, లాసిక్లో, పాత జనరేషన్ లాసిక్లో ఆ ఫ్లాప్ అనేది ఉంటుంది. ఇది మీ నల్లగుడ్డ అనుకుంటే మామూలుగా ఒక చిన్న ఫ్లాప్ని ఇలా లిఫ్ట్ చేసి దీని కింద లేజర్ చేస్తాం మనం. సో ఈ ఫ్లాప్ అనేది ఇట్స్ అ పొటెన్షియల్ వీక్ ఏరియా అంటాం. అంటే థియరిటికలీ ఇట్స్ అ వీక్ ఏరియా, ప్రాక్టికల్లీ కాకపోవచ్చు. అంటే మీ లైఫ్ లాంగ్లో ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఏదన్నా స్ట్రాంగ్ ఇంజరీ అయినప్పుడు ఈ ఫ్లాప్ పక్కకు జరిగే అవకాశం ఉంటుంది థియరిటికలీ. వెరీ రేర్లీ మీరు చూసారా అంటే చాలా రేర్, మనం చూడం. ఎవరికి ఇది చేయకూడదు అంటే, ఎందుకు ఈ లేసిక్ చేయకూడదు అంటే, కాంటాక్ట్ స్పోర్ట్స్, బాక్సర్స్కి, అథ్లీట్స్కి, ఫేస్కి దగ్గరలో ఫిజికల్ మూమెంట్స్ ఉండే వాళ్ళకి జనరల్గా ఇది అవాయిడ్ చేస్తాం. ఇలాంటి పేషెంట్స్కి మరి ఎలా బెనిఫిట్ అనే దానికి ఆన్సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన లెంటిక్యూల్ బేస్ ప్రొసీజర్స్. లెంటిక్యూల్లో దేర్ ఇస్ నో ఫ్లాప్, మీ కార్నియా ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ మనం ఎంత కరెక్షన్ కావాలో అది జరిగిపోతుంది. సో లెంటిక్యూల్ బేస్డ్ ప్రొసీజర్స్లో అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఈ ఫ్లాప్ అనేది ఉండదు అండ్ రికవరీ ఈజ్ ర్యాపిడ్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన పాతకాలం లేసిక్లో డ్రైనెస్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉండేది, అట్లీస్ట్ 1 year, తర్వాత కొంచెం అడ్వాన్స్ అయ్యాక 6 months అని చెప్పేవాళ్ళం. కానీ ఇది 2 to 3 months. ఈ లెంటిక్యూల్ బేస్డ్ ప్రొసీజర్స్ అంటే స్మైల్ అండ్ సిల్క్, దీంట్లో జస్ట్ 2 to 3 monthsలో మీ డ్రైనెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో స్మైల్ కంటే కూడా సిల్క్లో ఈ డ్రైనెస్ టర్మ్స్లో స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. స్మైల్కి సిల్క్కి అగైన్ మళ్ళీ మీకు డిఫరెన్స్ కావాలంటే నాట్ మేజర్ డిఫరెన్స్, టెక్నికలీ చెప్తే మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ ద మషీన్ విచ్ వీ డూ ఈజ్ డిఫరెంట్ అంతే. సో పేషెంట్ పరంగా ఇఫ్ యూ వాంట్ టు చూస్ సిల్క్ ఓవర్ స్మైల్ పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు, కొంచెం డ్రైనెస్ తగ్గుతుంది అంతే, దట్స్ ద థింగ్. ఓకే డాక్టర్, అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీతో అంటే స్పెట్స్ లేకుండా అంటే ఓన్లీ సర్జరీతో మనము లైఫ్ లాంగ్ ఉండవచ్చు అంటారా? యా ఆఫ్ కోర్స్. సో అగైన్ ఇది మంచి క్వశ్చన్, ఎందుకంటే చాలామంది ఏజ్లో చేయించుకోవాలనేది పెద్ద డైలమా అందరికీ. 40sలో సో కొంచెం స్టేబుల్ అయినాక 40sలో చేయించుకుంటాను. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ డన్, మీరు చేయించుకోవాలి అనుకుంటే అండ్ మీకు స్పెక్ట్స్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉందంటే ఎర్లియర్ ద బెటర్. 20th birthday అయిపోయిన వెంటనే గెట్ ఇట్ డన్, బికాస్ యూ విల్ ఎంజాయ్ ఎ లాట్ ఆఫ్ లైఫ్. సో మీరు ఎంత తొందర తీస్తే అంత లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఇలా లాట్ ఆఫ్ లైఫ్ అంటున్నా అంటే 40 years వచ్చిన తర్వాత మీరు స్పెట్స్ డిస్టెన్స్కి తీసినా కానీ రీడింగ్ గ్లాసెస్ అనేది వస్తుంది. దిస్ ఇస్ నార్మల్ ఏజింగ్.
ఓకే. సో మీకైనా నాకైనా ఎవరికైనా సరే 40 వచ్చిన తర్వాత యూ విల్ హ్యావ్ టు వేర్ గ్లాసెస్ ఫర్ రీడింగ్. ఈ రీడింగ్ గ్లాసెస్ రాకూడదు అంటే ఈ రీడింగ్ గ్లాసెస్ కూడా లేకుండా నేను లైఫ్లో ఎంజాయ్ చేయాలి ఎక్కువ రోజులు అంటే గెట్ ఇట్ డన్ ఎట్ ద ఎర్లియస్ట్. సో ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే 38లో 39లో కూడా వస్తూ ఉంటారు. సో సార్ నాకు ఇట్లా కష్టం అవుతుంది గెట్ ఇట్ డన్ అంటే నేను తీస్తాను. ఐ విల్ టెల్ దెమ్ డిస్టెన్స్కి తీస్తాను, రీడింగ్కి మళ్ళీ గ్లాసెస్ వేసుకోవాలి. సో బికాస్ 40s దే ఆర్ టచింగ్ 40s. ఒక 1 yearలో మీకు రీడింగ్కి గ్లాసెస్ అవసరం అవుతుంది. దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్ చాలామందికి. మనం ఇలా అనుకుంటున్నాం కానీ బికాస్ మనకి 0.25 0.5 ఉన్నప్పుడు డిఫరెన్స్ తెలీదు. బట్ సంబడి హూ ఇస్ వేరింగ్ -7 -8 ఉన్న వాళ్ళకి డిస్టెన్స్కి తీసేసినా దే విల్ హ్యాపీలీ వేర్ గ్లాసెస్ ఫర్ రీడింగ్. ఓకే. సో ఎర్లియర్ ద బెటర్ అన్నది అందుకు. సో ఇఫ్ యూ వాంట్ గెట్ ఇట్ డన్ గెట్ ఇట్ ఇన్ యువర్ 20s. మీరు 40sలో వేసుకున్నా మహా అయితే కంప్యూటర్కి వేసుకుంటారు, లేకపోతే బుక్ చదివేటప్పుడు వేసుకుంటారు. అంతకు మించి డిపెండెన్స్ ఉండదు. గ్లాసెస్ పెట్టుకుంటేనే నా పనులు జరుగుతాయి అనే సిచ్యువేషన్లో ఉండరు మీరు. ఓకే. ఓకే డాక్టర్, కాలేజ్ రెడీగా ఉన్నారు సికింద్రాబాద్ నుంచి బివి రెడ్డి. హలో అండి రెడ్డి గారు, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను బీవీ రెడ్డి మాట్లాడుతున్నాను, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్. చెప్పండి సార్. నాది ఒక చిత్రమైన సమస్య. అంటే మరి అది దేనికి రిలేటెడ్ నాకు తెలియదు. రాత్రిపూట నిద్ర సరిగా రావటం లేదు. నిద్రకి కంటికి అన్న సంబంధం ఉందా? తర్వాత కళ్ళు లేచినప్పుడు మంటగాను ప్లస్ కళ్ళు అంటుకుపోయినట్టు అనిపిస్తుంది. దయచేసి దీనికి సమాధానం చెప్తారని ఆశ. ఓకే అండి, నిద్రకి కంటికి చాలా తక్కువ లింక్ ఉంటుందండి. అందరూ జనరల్గా నిద్ర తక్కువైనప్పుడు ఫస్ట్ వస్తూ ఉంటారు, సార్ కళ్ళు స్వెల్ అయినాయి, నిద్ర రావట్లేదు అని. కానీ చాలా తక్కువ రిలేషన్ ఉంటుందండి. ఓన్లీ టైం మీరు స్క్రీన్ టైం నైట్ టైం ఎక్కువగా ఉంటే నిద్ర రాకపోవడం అనేది మేజర్ రీజన్, అంతేకాని ఇట్స్ కళ్ళు ప్రాబ్లం కాదు అది. అండ్ మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, పొద్దున్న లేచినప్పుడు కళ్ళు మంటగా ఉంటున్నాయి, స్టిక్ అయిపోతున్నట్టు ఉంటున్నాయి అంటే అగైన్ అది స్క్రీన్స్ బాగా వాడుతున్నట్టున్నారు మీరు. మేబీ నైట్ టైం మీరు స్క్రీన్ టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నట్టున్నారు. అలా స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లిడ్స్ కన్ను రెప్పల్లో యాక్టివిటీ తగ్గిపోతుంది. రెప్పల్లో యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు అక్కడ ఉన్న సెక్రీషన్స్ అన్నీ పేరుకుపోయి మీ లిడ్ స్టిక్ అయిన ఫీలింగ్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ నార్మల్ ఇన్ టూ మచ్ స్క్రీన్ యూజర్స్. సో స్క్రీన్ టైం మీరు కొంచెం కట్ డౌన్ చేయగలిగితే జనరల్గా తగ్గిపోతుంది. అలా కూడా తగ్గకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు మనం లిడ్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవచ్చు. జనరల్గా ఇంటర్నల్ ఐ ఇష్యూస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. లిడ్స్లో గ్లాండ్స్ ఏమైనా బ్లాక్ అయితే వస్తుంది, విచ్ ఇస్ చాలా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు వీటిని. ఓకే రైట్ డాక్టర్. సో అసలు ఈ ఐసీఎల్ అంటే ఏంటి? అంటే ఈ ఐసీఎల్ అనేది కూడా 2 ఐస్కి చేస్తారా డాక్టర్? అంటే ఇది ఏమైనా ఎక్స్పెన్సివ్గా స్పెండ్ చేయాల్సి ఉంటుందంటారా? కరెక్ట్. ఇందాక మనం లేజర్ గురించి డిస్కస్ చేసాం కదా, ఐసీఎల్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్, ఒక స్టెప్ హెడ్ అనమాట. ఎవరికి అయితే లేజర్ పాసిబుల్ కాదో, ఏది పిఆర్కే అయినా, లేసిక్ అయినా, స్మైల్ అయినా, అంటే థిన్ కార్నియాస్, మన కార్నియా పల్చగా ఉన్నప్పుడు దాన్ని మనం రీషేప్ చేయలేము. ఇంకా అది ఆల్రెడీ థిన్ ఉంది, దాన్ని మళ్ళీ షేప్ చేంజ్ చేయలేము. అలాంటప్పుడు వీ ట్రై టు గో ఇన్సైడ్ ద ఐ. ఏం చేస్తాము, ఒక చిన్న లెన్స్ని కన్ను లోపల ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. మన న్యాచురల్ లెన్స్ ఉంటుంది, దానిపైన ఈ లెన్స్ని పెట్టే ప్రయత్నం ఇది ఐసీఎల్ అనేది. ఇంప్లాంటబుల్ కొల్లామర్ లెన్స్ అంటారు. సో బయోకంపాటబుల్ మెటీరియల్, అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ బికమ్స్ అవర్ బాడీ పార్ట్. సో ఇది హై పవర్స్ ఉన్న వాళ్ళకి, కార్నియా థిక్నెస్ లేని వాళ్ళకి ఐసీఎల్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ఐస్లో చేసుకోవాలి. ఆబ్వియస్లీ బోత్ ఐస్లో పవర్ ఉన్నప్పుడు బోత్ ఐస్లో చేసుకోవాలి. సేఫా అంటే అబ్సల్యూట్లీ సేఫ్. నేను లెన్స్ లోపల పెడతామనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ గుచ్చుకుంటుందా లోపల అని. ఇట్స్ నాట్, అంటే మీరు లిటరల్ సెన్స్లో తీసుకోకూడదు. అది లెన్స్ గాజులాగా ఏమి ఉండదు. ఇట్స్ అ కొల్లామర్ మెటీరియల్. కొల్లామర్ అంటే మీకు ప్రాక్టికల్ ఫీల్ రావాలంటే ఒక సాఫ్ట్ థిన్ రబ్బర్ని మనం ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో, కొల్లామర్ ఇస్ లైక్ దట్. సో అది మనం ఈవెన్ ప్రిక్ అవుతుంది. మీరు గట్టిగా ఇలా అంటే అది బెండ్ అయిపోయి ఏ షేప్లో తీసుకుంటే ఆ షేప్లో తీసుకుంటుంది. అది ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ లాగా. సో మనం ఐ లోపల పెట్టినప్పుడు ఏ షేప్లో ల్యాండ్ అవ్వాలో ఆ షేప్లో ల్యాండ్ అవుతుంది. ఇట్ డజంట్ ఈవెన్ ప్రిక్ ద సరౌండింగ్ స్ట్రక్చర్స్. అండ్ ఇది కన్ను బయట కాదు, కన్ను లోపల ఎక్కడో ఉంది కాబట్టి ప్రిక్కింగ్ అనేది ఇస్ టోటలీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఈ ఐసీఎల్ అనేది. సో హై పవర్స్ వాళ్ళకి ఐసీఎల్ చేసుకుంటాం. అబ్సల్యూట్లీ సేఫ్, ప్రొవైడెడ్ కరెక్ట్ క్యాండిడేట్ని వీ హ్యావ్ టు సెలెక్ట్. వచ్చిన వాళ్ళందరికీ సర్జరీస్ చేసుకుంటూ వెళ్ళకూడదు. సో మా దగ్గర కూడా ద సెలెక్షన్ క్రైటీరియా ఇస్ వెరీ స్ట్రిక్ట్. అంటే ఒక 10 members సర్జరీ కోసం వస్తే వీ డూ సర్జరీ ఫర్ ఓన్లీ 4 members. 6 members రిజెక్ట్ అవుతారు. మేజర్ రీజన్ ఇస్ దట్ ఓన్లీ. లేసిక్కి కూడా ఎలిజిబిలిటీ ఉండరు, ఐసీఎల్కి కూడా ఎలిజిబిలిటీ ఉండరు కొంతమంది. సో ఆ లోపల ఆ లెన్స్ పెట్టే ప్లేస్ కూడా ఉండదు.
సో ద రిజెక్షన్ రేట్ ఈస్ హై. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ద సేఫ్టీ మార్జిన్స్ కానీ మళ్ళీ వచ్చే అవకాశం కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కానీ బాగుంటాయి. ఆ పర్సనల్ బెనిఫిట్ ఆర్ ఆ పర్టికులర్ కేస్ కోసం చూసుకుని ఇఫ్ యూ ఆపరేట్ డెఫినెట్లీ రిజల్ట్స్ బ్యాడ్గా ఉంటాయి. మనం చూసే మళ్ళీ నంబర్ వచ్చిందనే కేసు కావచ్చు, లేదు నంబర్ మిగిలిపోయిందనే కేసు కావచ్చు. ఆల్ దీస్ ఆర్ సిచ్యువేషన్స్ బేస్డ్ ఆన్ దిస్. సో ఓకే, సో డాక్టర్ అయితే మెయిన్ థింగ్ హైస్లో ప్రాబ్లం అనేది డ్రై హైస్ అనేది. సో సిటీలో ఎక్కువగా ఉన్న వారికి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అంటారు. కరెక్ట్, సో దీని గురించి చెప్పండి. కరెక్ట్. సో ఇంతకుముందు ఉండేది ఈ కన్సెప్షన్ డ్రై ఐ ఈజ్ అన్ అర్బన్ డిసీజ్ అని ఉండేది. సో అర్బన్ డిసీజ్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే అప్పట్లో స్క్రీన్ టైం అనేది వాజ్ రెస్ట్రిక్టెడ్ టు ద సిటీస్. సో ఒకటి స్క్రీన్ టైమ్, రెండు పొల్యూషన్ ఈరోజు కూడా విలేజెస్లో పొల్యూషన్ ఈజ్ మచ్ లెస్సర్. సో దే ఎక్స్పీరియన్స్ లిటిల్ లెస్ డ్రై ఐస్, కొంచెం తక్కువగా ఉంటుంది. సో స్క్రీన్ టైం అనేది ఎక్స్టెన్సివ్లీ చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల డ్రై ఐస్ అనేది సిటీస్లో చాలా ర్యాంపెంట్గా ఉంటుంది. ఎందుకు, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డ్రై ఐస్? సో మనం స్క్రీన్ చూసేటప్పుడు వీ ఫర్గెట్ టు బ్లింక్, ఐని బ్లింక్ చేయడం మర్చిపోయి అలాగే స్టేర్ చేస్తూ ఉంటాం. ఆ స్టేరింగ్ వల్ల మీ కంట్లో ఉండే నీటి పొర ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఎవాపరేషన్ వల్ల ఫాస్ట్గా డ్రై అయిపోయి యూ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్, డ్రై ఐ రిలేటెడ్ సిమ్టమ్స్, ప్రికింగ్ కావచ్చు, గ్రిట్టీనెస్ కావచ్చు, వాటరింగ్ కావచ్చు, రెడ్నెస్ కావచ్చు, ఇవన్నీ డ్రై ఐ రిలేటెడ్ సిమ్టమ్స్. సో ఆ ప్రికింగ్, ఈ డ్రై ఎవాపరేషన్ని మనం తగ్గగలిగితే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 20-20-20 రూల్ అంట. సో ఎవ్రీ 20 minutesకి టేక్ అ 20-second బ్రేక్ అండ్ 20 feet అవే ఏదన్నా దూరంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ని చూసుకుంటూ ట్రై టు బ్లింక్ యువర్ ఐస్ 20 times అన్నా కాన్షియస్గా బ్లింక్ చేయాలి. ఎందుకు కాన్షియస్గా అంటున్నానంటే వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ సిస్టమ్స్ మీరు మర్చిపోతారు బ్లింక్ చేయాలి. యూ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్, స్టేర్ చేస్తూ ఉంటాం. సో ఈ డ్రైనెస్ తగ్గించుకోవాలంటే డెఫినెట్లీ ఆ బ్లింకింగ్ 20-20 రూల్ ఫాలో చేయాలి. మీరు అడిగిన అర్బన్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇదే. ఎందుకు అర్బన్ డిసీజ్ అంటామంటే స్క్రీన్ టైం యూజువల్లీ రూరల్స్ కంటే అర్బన్లో మనకి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ పొల్యూషన్, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. అంత పొల్యూటెంట్స్ మన ఐకి టచ్ అవుతున్నాయి అంటే దే విల్ ఇరిటేట్ ద ఐ, కాజ్ డ్రైనెస్, వర్సన్ చేస్తాయి డ్రైనెస్ని. ఇలా వచ్చినప్పుడు జనరల్గా నార్మల్ లూబ్రికెంట్ డ్రాప్స్తోని యూ కెన్ సెల్ఫ్ మెడికేట్, ఓవర్ ద కౌంటర్ మెడికేట్. అది కూడా రిలీఫ్ రానప్పుడు ఇగ్నోర్ చేయకుండా, ఎందుకంటే ఇది ఒక్కటే డ్రైనెస్కి కాజ్ కాదు, చాలా ఉంటాయి. సో జస్ట్ కన్సల్ట్ సో దట్ ఆ డ్రైనెస్కి వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయో చూసుకొని దాని ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో ఈ బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలు అనేవి ఐస్కి స్ట్రెస్ని ఏమైనా తగ్గిస్తాయా, లేకపోతే ఇది కూడా ఒక మార్కెట్లో ఒక బిజినెస్ టైప్ అనుకోవచ్చు అంటారా? సో మీరు వాడారా ఎప్పుడన్నా బ్లూ లైట్? వై ఐ ఆస్క్డ్ యూ, చాలా కామన్. ఎందుకంటే నేను అద్దాలు వద్దు అని పంపించిన ప్రతిసారి కిడ్స్కి పేరెంట్స్ ఓవర్ ఎంతజియాస్ అయిపోయి కిడ్స్కి స్పెషల్గా అడుగుతుంటారు, సార్ వాడికి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది, కనీసం బ్లూ లైట్ అన్న పెట్టుకుంటారు. అంటే దిస్ ఇస్ మార్కెట్ క్రియేటెడ్ హైప్. నో డాక్టర్ కెన్ క్రియేట్ సో మచ్ హైప్. ఓకే, సో మార్కెట్ డ్రివెన్ హైప్ ఇది బ్లూ లైట్ ఫిల్టర్ అనేది. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ అండ్ ఐఎమ్ నాట్, నేను చెప్పేది కాదు ఇది, ఐఎమ్ కోటింగ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్థల్మాలజీ. అంటే ఏఏఓ అని పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. దే హ్యావ్ గివెన్ అ క్లియర్ స్టేట్మెంట్ దట్ బ్లూ లైట్ ఫిల్టర్ వల్ల మీ ఐ స్ట్రెస్ లెవెల్స్లో కానీ మీ స్లీప్ ప్యాటర్న్లో కానీ ఏమీ ఏం తీసుకురాదని అంటారు. ఎందుకు బ్లూ లైట్ అసలు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎందుకు అట్లా పాపులర్ అయింది అంటే, బ్లూ లైట్ అనేది జనరల్గా బ్లూ లైట్ ఎనీ స్క్రీన్, ఈవెన్ సన్లైట్లో కూడా బ్లూ లైట్ ఉంటుంది. బ్లూ లైట్ అనేది మన సర్కేడియన్ రిథమ్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే సర్కేడియన్ రిథమ్ అంటే స్లీప్ వేక్ సైకిల్ అనేది ఒక క్లాక్ లాగా పనిచేస్తుంది మనకి. సన్లైట్ ఆఫ్ అవ్వగానే యూ ఆర్ సపోజ్ టు స్లీప్. ఆ టైంలో మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు బ్లూ లైట్ ఎక్స్పోజర్ అయ్యి బ్రెయిన్ ఒక మిస్కన్సెప్షన్లో ఉంటుంది, ఇంకా పగలే ఉంది, ఐ హ్యావ్ టు స్టిల్ బి అలర్ట్ అని. ఆ కాన్స్టెంట్ టయర్డ్నెస్ ఉంటుంది బ్రెయిన్కి. అది బ్రేక్ చేయడానికి బ్లూ లైట్ ఫిల్టర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ స్టడీస్ దేన్ని సపోర్ట్ చేయట్లేదు. మన అద్దాల్లో ఉండే బ్లూ లైట్ ఫిల్టర్ ఈ స్లీప్ సైకిల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనేది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా వాడుతున్నాం మనం అంతే, ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ సైకలాజికలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ బెటర్. లేదు సార్ నేను ఇంతకుముందు వాడాను, ఐఎమ్ ఫీలింగ్ ఇట్ బెటర్ అంటే ఓకే యూ కంటిన్యూ అంటాం. కానీ దెర్ ఇస్ నో ప్రూవెన్ ఎవిడెన్స్. ఇట్స్ డెఫినెట్లీ ఎ మార్కెట్ డ్రివెన్ హైప్. ఓకే డాక్టర్, సో అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఐస్కి అంటే ఎటువంటి కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది? లాంగ్ టర్మ్ కేర్ ఏం పెద్దగా ఉండదు. మీరు లేసిక్ గురించి అడుగుతున్నారు అనుకుంటా. లాంగ్ టర్మ్ కేర్ పెద్దగా ఏమి ఉండదు. ఫస్ట్ 1 week ఫేస్లోకి డైరెక్ట్గా వాటర్ స్ప్లాష్ చేసుకోవద్దని చెప్తాము, కన్ను నలపకుండా ఉండాలని చెప్తాము. సన్లైట్లోకి యూవీ లైట్ ఎక్స్పోజర్ కొంచెం తగ్గిమంటాం. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కానీ పోలరైజ్డ్ గ్లాసెస్ వేసుకొని వెళ్తే యూ విల్ బీ సేఫ్ ఇనఫ్. ఏం పెద్దగా డిఫికల్టీస్ ఏమి ఉండవు.
ఓకే. అంటే ఈ లాసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత అంటే మళ్ళీ డాక్టర్‌ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఐస్ ఎప్పుడు చెక్ చేపించుకోవాల్సి ఉంటుందంటారు? కరెక్ట్. లేసిక్ ట్రీట్మెంట్ జనరల్గా డే 0 మనం డే 0 అంటే డే ఆఫ్ సర్జరీని డే 0 అంటాం. డే 0 సర్జరీ అయితే డే 1 అంటే మరుసటి రోజు ఒకసారి ఫాలోఅప్కి వెళ్తాం. దాని తర్వాత 1 వీక్ ఫాలోఅప్ ఒకటి ఉంటుంది. తర్వాత 1 మంత్ ఫాలోఅప్. ఈ 3 ఆర్ ఇంపార్టెంట్ ఫాలోఅప్స్ ఇవి. ఏంటి ఇవి సర్జరీ పరంగా డిఫికల్టీస్ని అసెస్ చేసే ఫాలోఅప్స్ ఇవి. ఇలా కాకుండా సర్జరీ అయినా కాకపోయినా మ్యాండేటరీ ఇయర్లీ ఫాలోఅప్స్ అయితే ఉండాలి. సంవత్సరానికి ఒకసారి జస్ట్ రొటీన్ ఫాలోఅప్కి వెళ్ళి రెటినా చెకప్ అయితే చేయించుకుంటూ ఉండాలి. సో ఐస్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వాళ్ళు ఎలాంటి కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ట్రీట్మెంట్స్ తర్వాత కూడా ఏమైనా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారా డాక్టర్? లేసిక్ తర్వాత రొటీన్గా ఇన్ఫెక్షన్స్ రొటీన్‌గా వచ్చి ఇన్ఫెక్షన్స్, ఐ ఇన్ఫెక్షన్స్, కామన్ ఇట్స్ ఇన్ఫెక్షన్స్. లైక్ అదర్ ఐ ఓన్లీ. మీకు మామూలుగా ఎవరికైనా ఎలా వస్తే అలానే ట్రీట్ చేస్తాం. సో దీనికి స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ మీరు ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ యువర్ రొటీన్ ఐ. మీకేం స్పెషల్గా నాకు లేసిక్ అయింది కాబట్టి ఇది చేయాలి ఇది చేయొద్దని ఏం ఉండదు. యూ కెన్ బి నార్మల్గా ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ట్రీట్మెంట్ కూడా ఏం పెద్దగా మారదు. లేసిక్ అయింది కాబట్టి స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ యువర్ నార్మల్ ఐ. నార్మల్గా మనం ముందు ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేసుకోవచ్చు. సో మైల్డ్ ఇన్ఫెక్షన్ అయితే చిన్న యాంటీబయాటిక్ ఇస్తాము. ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే మైల్డ్ స్టెరాయిడ్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ రొటీన్ ట్రీట్మెంటే ఉంటుంది. స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే. సో మీరు ఈ ట్రీట్మెంట్స్ గురించి అంటే ఎక్స్పెన్సివ్ అనేది ఇంకా చెప్పలేదు. అంటే జనాలు చాలా కాస్ట్లీతో కూడుకున్నదని అనుకుంటూ ఉంటారు. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మీరు ఎక్స్పెన్సివ్ అనుకుంటూ ఉంటే ఐ వుడ్ సే ఇట్స్ మచ్ చీపర్ దెన్ యువర్ లేటెస్ట్ ఐఫోన్. డెఫినెట్లీ. ఓకే. అండ్ బోత్ ఐస్కి కలిపి కూడా మీ యొక్క ఐఫోన్ అంత ఖర్చు కూడా అవ్వదు. ఐ డోంట్ వాంట్ టు కోట్ అ ఫిగర్ బికాస్ ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కటి. బట్ డెఫినెట్లీ నాట్ ఎక్స్పెన్సివ్ ఐ వుడ్ సే. ఏం చెప్పాను కదా ఎగ్జాంపుల్, క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో ఆర్ యూ పుషింగ్ ఫర్ లేసిక్ అనే క్వశ్చన్ అని అడిగితే నో, ఐఎమ్ నాట్ పుషింగ్ యూ ఫర్ లేసిక్. కానీ చాలామంది అవసరం ఉండి భయంతో ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాను డెఫినెట్లీ ఇట్ ఈస్ సేఫ్. సో ఎందుకు ఇప్పుడు సంబడి లైక్ మీ, నా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఐ హ్యావ్ అ 0.25 పవర్. 0.25 పవర్కి ఎవరికి ఇప్పుడు నేను వెళ్ళి లేసిక్ చేయించుకుంటే అవసరం లేదు వారికి. బికాస్ ఇఫ్ యూ రిమూవ్ గ్లాసెస్ నథింగ్ విల్ చేంజ్. అంతా బాగానే ఉంటుంది. మేబీ 0.25 ఎక్స్ట్రా క్లారిటీ ఇస్తుందేమో. కానీ సేమ్ సిచ్యువేషన్ ఒక -8 పవర్ వాళ్ళు ఉంటే ఐ కాంట్ టెల్ మీరు గ్లాసెస్ వేసుకొని తిరగండి పర్లేదని చెప్తే అది మూర్ఖత్వమే అవుతుంది. సో బికాజ్ -8 గై ఈజ్ సఫరింగ్. అంటే అద్దాలు తీస్తే లిటరలీ వాళ్ళు అద్దాలు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ దే డూ ఈజ్ సర్చ్ ఫర్ గ్లాసెస్. సో లిటరలీ వాళ్ళ చెప్పులు కూడా వాళ్ళకి కనిపించవు -8 అంటే. ఇలాంటి వాళ్ళు భయంతో ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ దెమ్ డెఫినెట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఈజ్ ఇట్ సేఫ్, ఎస్, బట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రైట్ ప్రొసీజర్. ఐసీఎల్లా పిఆర్కేనా ఆ ఇనిషియల్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. గోయింగ్ టు అ వెరీ గుడ్ హాస్పిటల్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎవరో తక్కువగా చేస్తున్నారు, ఆన్లైన్లో ఆఫర్ వచ్చింది, అది వచ్చింది ఇది వచ్చిందని వెళ్ళడం కాదు. వీ డోంట్ వాంట్ నంబర్స్. అంటే అలాంటి హాస్పిటల్ నంబర్స్ కోసం వర్క్ చేసే కంటే గుడ్ రిలయబుల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ స్క్రీనింగ్లో వెళ్ళి మీరు సెట్ కారు నో అనిపించుకొని బయటికి రావడం ఈజ్ గుడ్. దెన్ లేదు ఇది చేసేస్తాను నేను చేయించుకొని రావడం కంటే. సో ఆ హై పవర్ ఉండి బాధపడే వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈజ్ వర్త్ ట్రయింగ్. చాలామంది ఐ కెన్ షేర్ యూ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ దే హెవ్ కమ్ విత్ టుడే జస్ట్ నౌ మీ స్టూడియోకి వచ్చే ముందు ఐ హెవ్ డన్ లేడీస్ లేసిక్. ఓకే. సో ద రీజన్ ఐ హ్యావ్ డన్ హర్ లేసిక్ ఇస్ ఫాదర్ క్రయింగ్ టు. ఫాదర్ ఏడ్చుకుంటూ వచ్చారు, సార్ సంబంధాలు దొరకట్లేదు, హై పవర్ అది ఇది అనుకుంటా. సో టుడే జస్ట్ నా ఇప్పుడే వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి ఇన్వైట్ చేయడానికి వచ్చింది. సో సోషల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనకి లేనప్పుడు మనం వి ఫీల్ చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ దీనికి జనరల్ సోషల్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ లాసిక్ అండ్ అడ్వాన్స్డ్ విజన్ కరెక్షన్ గురించి, ట్రీట్మెంట్ గురించి, సర్జరీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.